అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నది? అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నాను. ఇయ్యాల పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లయినాయి, ఏం కథ అన్నీ ఒక మలక అరుచుకొని వచ్చే ముందుగా ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇట్లా వీడియో పెట్టగానే మీ దాకా చేరుతుంది. ఇప్పటికే మంచిగా ఆదరిస్తుండ్రు, అట్లనే ఆదరించుర్రి ముంగడికి తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా మరి ఏమేమి వార్తలు వచ్చినాయి, ఏం కథ అనేది చూసుకుందాం. రైట్, జహీరాబాద్లో రేవంత్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేసిండు, సభ ఏర్పాటు చేసిండు. కొన్ని కాలేజీల శంకుస్థాపన అన్నారు, కొన్ని కాలేజీల ఓపెనింగ్ అన్నారు, బసవేశ్వర విగ్రహం ఓపెనింగ్ అని చెప్పిండ్రు. చాలా అంశాల గురించి పోయిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. కానీ ఆడ కూడా సందర్భం ఏదైనప్పటికి కూడా, సమస్య ఏదైనప్పటికి కూడా, ఆయన సొంతగా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా కేసీఆర్ పేరు తెలవంది, కేసీఆర్ మాట తీయండి, కేసీఆర్ ముచ్చటెత్తండి, ఆయన సభ పులిస్తా పెట్టడు, ఆయన సమావేశము కంప్లీట్ చెయ్యడు. మరి సందర్భానుసారంగా మాట్లాడడం ప్రిపేర్ అవుతారా లేరా తెలియదు. సందర్భానికి అనుగుణంగా వాళ్ళకి రాసిచ్చటి స్క్రిప్టు రాసిస్తారా రాసియరా తెలియదు. ఏదైనా సందర్భం ఏదైనా కేసీఆర్ను మధ్యలోకి లాగాలి. కేసీఆర్ లేకున్నా కూడా కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి అక్కడ కూర్చున్న జనాల మైండ్లల్లా కేసీఆర్ పాలన ఎట్లుండే, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండే అనేది ఒక ఆలోచన తీసుకొచ్చి పెట్టాలి. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు కంపారిజన్ ఎట్లుంది అనేది రేవంత్ రెడ్డి జనాల మైండ్లలో తీసుకొచ్చి పెట్టాలి. ఇలా బసవేశ్వర విగ్రహం ఓపెనింగ్ అని పోయినవు, సరే అది మీరు పెట్టింది లేదు, మీరు పైసలు ఖర్చు పెట్టింది లేదు, ఏమి లేదు. రిబ్బన్ కట్టింగ్ కోసం పోయినవు, ముఖ్యమంత్రిగా పోయిన వాళ్ళే. ఏంది సామాజిక, మొన్న బసవ జయంతి రోజు కూడా అవే పిచ్చి కూతలు మాట్లాడిరు అని చెప్పేసి యావత్తు తెలంగాణ దునియా మొత్తం అనుకుంటా ఉన్నది. బసవ జయంతి రోజు ఆయన సామాజిక న్యాయం కోసము, సమాజ న్యాయం కోసం పోరాటం చేసిండ్రు. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కానీ, ఆయన పోరాట పటిమ కానీ, అక్కడ 10వ తరగతి పిల్లగాళ్ళకు కొన్ని ముచ్చట్లు చెప్తే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని వెంపినోళ్ళు అవుతారు, వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపినోళ్ళు అవుతారు. ఒక ఇన్స్పిరేషన్గా బసవేశ్వరుని ఎట్లా తీసుకొని ముందడికి పోవాలని ఆలోచన చేసినట్లు అవుతారంటే ఆడేం మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి? ఏదో స్ట్రెచ్చరు లేకపోతే ఏదో ఫామ్ హౌస్లోనే కేసీఆర్ అటే పోతారు, అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా ముచ్చట్లు మాట్లాడారు. ఇవి మాట్లాడిన తర్వాత మళ్ళా బసవ జయంతి కంటే ముందుగానే రిజల్ట్ వచ్చినాయి. రిజల్ట్ తర్వాత బసవ జయంతి వచ్చింది. తర్వాత ఈ అంశాలు ఇట్లా పోంగా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, దివాలా తీసింది. ఉద్యోగుల గురించి ఆర్టీసీ బస్సుల గురించి వాళ్ళ కార్మికులు ధర్నా చేసుడు, లేకపోతే ఈ తెలంగాణ జేఏసీకి సంబంధించి, టీజీఈ జేఏసీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళు ధర్నా చేస్తామని చెప్పుడు. ఈ అంశాలన్నీ చెప్పిన తర్వాత నన్ను కోసినా రూపాయి లేదు, నన్ను ఏం చేసినా రూపాయి లేదు, మొత్తం ఆగమైతుంది కథ, నన్ను రూపాయి అప్పు పుట్టనిస్తలేరు, అట్లా ఇట్లా మాట్లాడిరు. మరి ఇప్పుడన్నా ఏమన్నా తేడా ఉంటుంది ఆయన మాట్లాడే దాంట్లో? ఫస్ట్ కొద్దిగాల స్పీచ్ కొద్దిగంత ముందుగాల మంచిగానే కొనసాగింది ఆయనది. అరే ఇప్పుడు ఏమన్నా మంచి మాటలు చెప్తా ఉన్నారేమో, ఈయనే మోపుకు కథ మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి సార్. అసెంబ్లీకి రా కేసీఆర్, పాలన ఎట్లా చేయాలనో చెప్పు కేసీఆర్. నువ్వు పాలన రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ్రు? అసెంబ్లీ ఎన్నికలలో తిరిగినా బీజేపీ వాళ్ళు ఏం చెప్పిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు? కేసీఆర్కు పాలన చేయట్లేదు, రాష్ట్రాన్ని ఆగం చేసిండు, రాష్ట్రాన్ని అప్పులకు కుప్ప చేసిండు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకొని పోయిండు, 2 దశాబ్దాలు వెనుకకు తీసుకుపోయిండు, 3 దశాబ్దాలు వెనుకకు తీసుకుపోయిండు అని మాట్లాడుతుంది. ఇలా మళ్ళీ కేసీఆర్ వచ్చి నీకు పాలన ఎట్లా చేయాలనో చెప్పాలనా? నీకు కేసీఆరే చెప్పాలనా పాలన ఎట్లా చేయాలి, ఏం కథ అని? నీ వ్యతిరేకత ఏంది అనేది ప్రజల నుంచి ఇంతగానో వినబడతా ఉన్నది. ప్రజలకు ఏమి ఇచ్చినావు? నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినావు, ఎట్లా ముంగడికి పోయినావు? ఎట్లా 6 గ్యారంటీలలో 1 గ్యారంటీ అన్న అమలు చేస్తున్నావా? జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడతా ఉన్నది. ఈ వ్యతిరేకతను పక్కకు పెట్టుకొని ఎట్లా ముంగడికి పోవాలి జనాలు చెప్తలేరా? లేకపోతే అనుబంధ సంస్థల మీడియా ఛానళ్ళల్లో మీకు ఎప్పుడు డబ్బా కొట్టుకునే వార్తలే ప్రసారం అవుతుంది, ఇంకా వేరే ఛానళ్ళలో చెప్తలేరా? కేసీఆర్ చెప్పాలనా? కేసీఆర్ పాలననే మంచిగా లేదని మొత్తుకుంటువి. ఇలా కేసీఆర్ నీకు పరిపాలన విధానం చెప్తే నువ్వు ఎట్లా ఫాలో అవుతావు చెప్పాలి కదా. ఏడవైనా ఇదే ముచ్చట, ఏడవైనా ఇదే కొట్లాట, ఇదే తండ్లాట తప్ప ఇంకా ఒక్కటి ఏమీ లేదు, వేరే ధ్యాస లేదు. కేసీఆర్ ముచ్చట తీయాలి, కేసీఆర్ కుటుంబం ముచ్చట తీయాలి, ఆగం చేయాలి, అంతకు మించి ఏమీ లేదు అక్కడ. రైట్, కేసీఆర్ పేరు తెలవంది. నిజంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడతారో ఇందాము చూద్దామని చెప్పేసి కూర్చుంటారు జనాలడ. కథం ఎప్పటి చిప్ప ఎనుగులేసినట్టు ఎప్పటి లెక్కనే మళ్ళీ కేసీఆర్ ముచ్చట తీసుకొచ్చే వరకు జనాలకు విసుగత్తది. జనాలకు అంతా అక్కడ కూసోబుద్ధి కాదు, నీ మాటిన బుద్ధి కాదు, అట్లయితుంది కథ.
సభ నుంచి వెళ్ళిపోయినరు. ఎక్కడి నుంచి? ఆ సభ ఏదైతే ఉన్నదో ఆ సభ నుంచి టక్కా టక్కా వెళ్ళిపోయినరు, లేచి వెళ్ళిపోయినరు. అక్కడ నిల్చొని కూడా నిల్చోలే 10 నిమిషాలు. ఆయన మాట్లాడుతుండగానే వెళ్ళిపోయినరు అక్కడి నుంచి. అయిపోయింది ఇక, వెళ్ళిపోయినరల్లా. ఇనబుద్ధి కాక, మాటలు ఇనబుద్ధి కాక మళ్ళీ అలవాటు అయిన తీరులా ఇది బీఆర్ఎస్లో ఎడిటింగ్ చేసిండ్రు, బీఆర్ఎస్లో ఎడిటింగ్ చేసి అది చేసిండ్రు అని చెప్పేసి మొత్తం మీద ఈ అంశం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన ఉండే కదా, ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులను బదిలీ చేసిండు రేవంత్ రెడ్డి. రాజకీయ కక్ష కోసం, రాజకీయ స్వార్థం కోసం, సినీ ఇండస్ట్రీని ఆయన చెప్పు చేతల్లో పెట్టుకోవడం కోసం ఎన్ని డ్రామాలు ఆడినరు అన్ని డ్రామాలు ఆడినరని ముచ్చట్లు బయటకు వచ్చినాయి. ఈ డ్రామాలు ఆడిన సందర్భంగా అప్పుడే పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ ఈవెంట్లో పాపము ఒక కుటుంబానికి సంబంధించి 2 వ్యక్తులు జీవిడిచిండ్రు. దానికి సంబంధించి అల్లు అర్జున్ A11గా చేర్చిండ్రు. తర్వాత ఇది అక్కడ దాకా పోయింది, సిబిఐ ఎంక్వైరీ దాకా పోయింది, NHRC దాకా పోయింది. ఇట్లా పోయిన తర్వాత ఏమైంది కథ అంటే ఆఖరికి పోలీస్ ఆఫీసర్ల మీద పడ్డది. ఇప్పుడు సందు దొరికినప్పుడు ఆ ముచ్చట ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? పోలీస్ ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, ప్రభుత్వ అధికారులు పెద్దలు చెప్పినట్టుంటే, ప్రభుత్వ నాయకులు చెప్పినట్టుంటే, పార్టీ నాయకులు చెప్పినట్టుంటే మీరు కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే చెప్పినవన్నీ చెప్పిండు, వాళ్ళతోని తల ఊపించేటి అన్ని ఊపించిండు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పోలీస్ అన్నలైనా, ఏ అధికారులైనా, ఏ గవర్నమెంట్ ఆఫీసర్లైనా, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే ఎవరైనా మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించుండ్రి. రేపటి దినాన ఇలా సివి ఆనంద్ని ఎట్లా బలి చేసిండ్రో ఆయనకే కదా ఇలా నోటీసులు ఇచ్చిండ్రు, వాళ్ళని ఎట్లా బలి చేసిండ్రో మిమ్మల్ని కూడా అట్లనే బలి చేస్తారు. కాబట్టి మా సారే కదా మాకు చెప్తాడు, మంచిగా చూసుకుంటాడు మా రేవంత్ రెడ్డి సార్ అనుకోండి. ఇప్పుడు HCU భూములకు సంబంధించిన అంశంలో సిఎస్ శాంతికుమార్ని బలి చేసిండ్రు. సిఎస్ శాంతికుమార్తో పాటు ఇంకా 12 మందిని జైల్లో వేస్తాము అని చెప్పేసి, 12 మందిని జైల్లో వేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కళాఖండిగా చెప్పేస్తుంది. తాత్కాలిక జైలు కట్టి అక్కడనే జైల్లో పెడతాం HCU భూములకు సంబంధించి. మీరు గనక కొట్టేసిన అడవుల పునరుద్ధరణ చేపట్టకపోతే అక్కడ సిఎస్ శాంతికుమార్నే బలి చేసిండ్రు, ఇక్కడ అధికారులను బలి చేస్తాండ్రు, సివి ఆనంద్ను బలి చేస్తూ ఉన్నారు ఈ పుష్ప థియేటర్ ఘటనలో. మొత్తం మీద ఈ పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ ముఖ్య అంశము పసిగట్టాల్సిన అవసరం ఉన్నది. అది ఎవరు? రేవంత్ రెడ్డి మాటలకు తలూపే ఆఫీసర్లు కానీ, ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేసే నాయకులు కానీ. ఇక కలెక్టరేట్లో పవర్ కట్టు, చీకట్లోనే కాంగ్రెస్ నాయకుడి ప్రెస్ మీట్. తెలంగాణలో పవర్ కోతలు లేవు, పవర్ కట్లు లేవు, అసలు కరెంటు కోతలే లేవని చెప్పేసి మొన్న చెప్తారు బట్టి విక్రమార్క. వీళ్ళకి ఈ ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఈ ప్రెస్ మీట్లో కరెంటు పోయింది చుట్టుకున్నా. దానిలో భాగంగా ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులంతా కూడా సమన్వయంతో ప్రభుత్వం యొక్క ఆదేశాలు అమలు చేసుకుంటూ ఈరోజు 90% వర్క్ కొనుగోలు చేయడం జరిగింది. మేము ఈ ద్వారా మరి ఏం చేసుకున్నదంటే ఆ మిగిలినప్పుడు 10% వర్క్ కూడా సెంటర్ల కాడికి పోయిందా, కరెంట్ పోయిందా? ఈ ద్వారా మరి ఏం చేసుకున్నదంటే ఆ మిగిలినప్పుడు 10% వర్క్ కూడా ఇగో కరెంట్ పోయింది చూడు. వీడ కరెంటు పోయి చీకట్లోనే ప్రెస్ మీటు. కరెంటు పోయిందా? కరెంటు కోతలు లేవు. కనీసం వాళ్ళ సమావేశాలల్లో, వాళ్ళ మీటింగ్లల్లో, వాళ్ళ ప్రెస్ మీట్లనన్నా కరెంటు చక్కగా ఉంటలేదంటే ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఏ రేంజ్లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. రైట్. మొత్తం మీద నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి పేరు, అట్లనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ పేరు కూడా ప్రస్తావించబడింది ఆ ఛార్జ్ షీట్లో. ఏవైతే అక్రమంగా పైసలు వసూలు చేసిండ్రట, అక్రమంగా పైసలు వసూలు చేసి విరాళాలు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చిరంట. విరాళాలు ఎందుకు ఇవ్వాలి అంటే మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మనగడ ఉంటుంది, రేపు పదవులు వస్తాయి, మీరు పైసలు కడితేనే పదవులు వస్తాయి, లేకపోతే రావు అని చెప్పేసి తీవ్రమైన ఒత్తిళ్లు తీసుకొచ్చిండ్రట రేవంత్ రెడ్డి. ఇక ఆ పైసలన్నీ ఆలకవేనే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఇప్పుడిప్పుడు రోజుకో లేఖ రాస్తా ఉన్నారట ఆ పైసలు కట్టి మోసపోయినామని తెలుసుకున్నోళ్ళు. అందుకనే నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు కూడా చేర్చిండ్రు.
74% షేరింగ్ ఆ కంపెనీ ద్వారా రాహుల్ గాంధీ సోనియా గాంధీకి ఉండే 50 లక్షలు 2 కోట్ల విలువైన ఆస్తులను 50 లక్షలకే కొనుగోలు చేసిండ్రు. అది అప్పు రూపంలో 90 లక్షలు ఇచ్చి మళ్ళీ 50 లక్షలు రికవరీ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఆ సంస్థ నుంచి నేషనల్ హెరాల్డ్ అనే సంస్థ నుంచి మొత్తం ఆస్తులను జప్తు చేసుకున్నారనే ముచ్చట్లయితే తెర మీదకి వచ్చినాయి. మరి అవి ఖాళీగానే ఉంచినాం, దాంట్లో ఏం చేయలేదు, మేము దాంట్లో ఎటువంటి కార్యక్రమాలు జరపట్లేదు, ఎవరికి లీజుకి ఇయ్యలేదు, ఎవరికి రెంట్కి ఇయ్యలేదు అని చెప్పేసి మాట్లాడతారు. అంత కేసు అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వాడుకుందామని చూసిరేమని చెప్పేసి ఎదుటోళ్ళు కూడా మాట్లాడతారు. మొత్తం మీద నేషనల్ హెరాల్డ్ కేసులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా అందులో ఛార్జ్ షీట్లో దాఖలు చేసిండ్రు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎప్పుడు పైసల గురించి డిమాండ్ చేసుడు, ఎప్పుడు పైసల గురించి చూసుడు, ఎప్పుడు పైసల కోసమే అది చేసుడా. రైట్, ఇక మావోయిస్టులను చంపి మృతదేహాల ముందు సంబరాలు చేసుకున్న డిఆర్జీ బలగాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇంత దారుణం ఎక్కడన్నా ఉంటుందా? మీరు ప్రజల రక్షణ కోసమే పోరాటంలోకి దిగిండ్రు. వాళ్ళు ప్రభుత్వాలను మంచిగా గాడిన పెట్టి పని చేపించడం కోసమే పోరాటంలోకి దిగిండ్రు. శాంతియుత చర్చలు జరపాలి వాళ్ళతోని, వాళ్ళ మీద కాల్పులు జరపద్దు. వాళ్ళ మీద కాల్పులు జరిపితే వాళ్ళ ప్రాణాలు పోతాయి తప్ప ఏమీ లాభం లేదు. శాంతియుత చర్చలు జరపాలని చెప్పేసి ఎంతమంది మొర్రో అని మొత్తుకున్నా కూడా కేంద్ర సర్కార్ దానికి సై అంటలేదు, ససేమీరా అంటుంది. గందుకనే పాపం ఇంతమంది మావోయిస్టుల జీవనాలు పోతా ఉన్నాయి, బలిమికి జీవిదిస్తూ ఉన్నారు. ఇది పొద్దుగాలని నేను చెప్పిన మావోయిస్టుల గురించి. జనాలు మీ పోరాటాన్ని గుండెలకు అత్తుకున్నప్పుడే ఆ పోరాటం నిలబడుతుంది. జనాలు మీ పోరాటాన్ని గుండెలకు అత్తుకోక మిమ్మల్ని చంపినా కూడా వాళ్ళు సప్పుడు చేయకపోతే మాత్రం ఈ పోరాటం నిలబడది. రైట్, ఇక వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక జూబ్లీ హిల్స్లో హైడ్రా కూల్చివేతలు, పెద్దమ్మ గుడి పక్కన నిర్మాణాల తొలగింపు, 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేత ఇవాళ ఉదయం నుండి కొనసాగుతున్న కూల్చివేతలు. అక్కడి నుంచి మరి ఈ జాగ ఎక్కడదో 200 కోట్ల రూపాయల ఆస్తులను కాపాడింది హైడ్రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి నుంచి ముంగడికి పోతే తిరుపతి రెడ్డి నివాసం వస్తుంది. ఇక మరి తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ రైట్. ఇక రాహుల్ సోనియాతో పాటు రేవంత్ కూడా నిందితుడే నేషనల్ హెరాల్డ్ కేసులో. కాళేశ్వరం మొత్తం కొట్టుకపోతుంది, దాన్ని మనం ఏం చేయలేం, 3 డ్యాములు తీసేయాల్సిందే, నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను, నాకు తెలియదా మంత్రి వెంకటరెడ్డి. అంటే వీళ్ళు పక్కా ప్లాన్తో ఉన్నారు. అన్నారము, సుందిల్ల, మేడిగడ్డ బరాజులను లేపేయాలనే పక్కా ప్లాన్తో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు విన్న తర్వాత మేడిగడ్డ ఆ కాళేశ్వరం మొత్తం కొట్టుకొని పోతుందట, కాళేశ్వరం మొత్తం కొట్టుకొని పోతుందని చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎట్లా చెప్తాడు, ఏ అంచనాతో చెప్తాడు? పర్రొచ్చిన తర్వాతనే 16 లక్షల క్యూసెక్కుల వరద నిలదొక్కుకొని నిలబడ్డది కదా మేడిగడ్డ పిల్లర్లు, కుంగిన పిల్లర్లు అన్న జాగల నుంచే, కుంగిన పిల్లర్లు, కుంగిన పియర్స్ అయిపోయింది అన్న జాగల నుంచే 16 లక్షల క్యూసెక్కుల వరద నిలదొక్కుకొని నిలబడ్డది కదా. మరి ఇలా సుందీల మీద ఏమైనా కుట్రలు పండుతా ఉన్నారా? అన్నారం మీద ఏమైనా కుట్రలు పండుతా ఉన్నారా? మేడిగడ్డ మీద కుట్రలు బండిండ్రా, ఆల్రెడీ పిల్లలు కుంగేటట్టు చేసిండ్రా? ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అక్కసు ఇగో చేయలేమబ్బా, నేను పోయి చూసినా. నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకోపోతాయి, నీళ్ళు ఆపోద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చేదాకా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నారు, మళ్ళీ ఆ రిపోర్ట్ మీద ఏడుస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏందోలా? వాస్తవానికి అదే వాస్తవమా? వీళ్ళు కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఉపయోగంలో లేదు, అది ఉపయోగానికి పనిచేయదని చెప్పదలుచుకున్నారా వీళ్ళు? నాకైతే అదే అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద కాళేశ్వరం మీద ఏడుపు 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 తప్ప ఇంకొకటి ఏమీ లేదు. రైట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసము భూసేకరణ సర్వేను అడ్డుకున్నారు గ్రామస్తులు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలము కాట్రపల్లి గ్రామ శివార్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు ప్రభుత్వం నుండి ఎసొంటి ధీమా లేదని స్పష్టమైన హామీ వచ్చే వరకు మా భూముల్లో ఇక్కడ వార్త కనబడతా ఉన్నది, సర్వే నిర్వహించడానికి ఒప్పుకోము అని చెప్పేసి.
కొడంగల్లో ఇది. రైట్, 1 ఎకరం భూమి కూడా సేకరించడం అవ్వలే. ఎక్కడ పోయినా కాంగ్రెస్ సర్కార్ మీదకి, కాంగ్రెస్ సర్కార్ పంపించిన అధికారుల మీదకి తిరుగుబాట్లు లేవనెత్తుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. తిరుగుబాట్లు లేవనెత్తుతున్నారు, 1 గుంట జాగా ఇచ్చేది లేదు అని చెప్పేసి ఇక్కడ తిరుగుబాటు అంటే ఎక్కడక్కడ. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలే నిలదీసిండ్రు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామంలో దుర్గమ్మ ఉత్సవాలు మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించడానికి వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు పాత కార్యకర్తలకు కనీసం సమాచారం ఇవ్వట్లేదు, తమకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యేను నిలదీసిన కార్యకర్తలు. ప్రభుత్వం పథకాలు, పార్టీ కార్యక్రమాలను మాకు చెప్పడం లేదని ఎమ్మెల్యేను నిలదీసిన కార్యకర్తలు పాత వారిని కాదని కొత్త వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఇప్పుడు చెప్పిన కదా. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ముచ్చట. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అని చెప్పేసి కాంగ్రెస్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ముచ్చట. ఎప్పటి నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నుంచి మొదలైంది కథ. పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అని చెప్పేసి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో, కాంగ్రెస్లో కొత్తగా జొరబడ్డోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదట. అందుకని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీసిండ్రు సొంత పార్టీ కార్యకర్తలు. ఇక్కడ మాకు ఎటువంటి ప్రియారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి నిలదీసిండ్రు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీసిండ్రు. ఈమెకి ఎక్కడ పోయినా నిరసన సెగ ఆపుతుంది. మరి ఇక మొన్న జిహెచ్ఎంసీలో పనిచేసే వర్కర్లు 5 మంది జీతాలు రావట్లేదు అమ్మా, జర జీతాలు వచ్చేటట్టు చూడు అని చెప్పేసి ఆమె దగ్గరకు పోతే ఆ 5 మంది జిహెచ్ఎంసీ ఆఫీసర్లను పీకేసిపించిందట. మరి వీళ్ళు కూడా ప్రశ్నించిండ్రు కదా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు, మరి వీళ్ళను కూడా పార్టీల నుంచి పీకేస్తుందా, ఏం చేస్తుంది, రేపు చూద్దాం మనం. రైట్, ఇక మాకు కనబడదు, వినబడదు, మాటలు రావు, మోదీని చేతగానోడంటూ రేవంత్ రెడ్డి తిట్టినా సపోర్ట్ చేయని బీజేపీ నాయకులు. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కబ్జా కేసులో ఎంపీ మీద చర్యలు తీసుకోలే. భూభారతి పోర్టల్ బాగుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుందని బీజేపీ ఎంపీ పొగిడిండ్రు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అద్భుతంగా పనిచేస్తుందని పొగిడిండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చిండ్రు బండి సంజయ్. ఇక రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన ఈటెల రాజేందర్కు మద్దతు తెలుపని కీలక బీజేపీ నాయకులు. కాంగ్రెస్ పై పోరాటం చేయనప్పుడు బీజేపీని కాంగ్రెస్లోకి విలీనం చేయడం మంచిదంటున్న కార్యకర్తలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఈ వార్త ఏమైంది, మొన్న ఈటెల రాజేందర్ ఒంటికాల మీద లేచిండ్రు రేవంత్ రెడ్డి మీద. ఒంటికాల మీద లేస్తే కనీసం బీజేపీ నాయకులు ఒక్కతాటి మీద ఉండి ఈటెల రాజేందర్కు మద్దతుగా నిలబడదాం, మళ్ళా జగ్గారెడ్డి ఈటెల రాజేందర్ను తిట్టిండని చెప్పేసి, ఈటెల రాజేందర్ను తిట్టిందని చెప్పేసి ఈ బీజేపీ నాయకులు ఎవరు జగ్గారెడ్డి మీద మాట్లాడలే. ఆయన రేవంత్ రెడ్డి పాలననే దూషించిండ్రు కదా, రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదని చెప్పిండ్రు కదా. మరి ఎందుకు మిగతా బీజేపీ నాయకులు, సరే ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయలేదు, పక్కకి పెట్టుండ్రి, ఎంపీలు 8 మంది ఉన్నారు కదా ఈటెల రాజేందర్తో కలిపి, మిగతా 7 మంది ఎంపీలు ఎందుకు సపోర్ట్ చేయలే ఈటెల రాజేందర్ను జగ్గారెడ్డి అంతగానం తిడతా ఉంటే? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క మంచిగా పనిచేస్తున్నారని బండి సంజయ్ కితాబు ఇస్తారు, కాంగ్రెస్ పాలన మంచిగుందని ఇంకో బీజేపీ ఎంపీలు కితాబులు ఇస్తారు, భూభారతి పోర్టల్ మంచిగుందని ఎంపీలు కితాబు ఇస్తారు. మొన్న మోడీని పొరక తిడితే, మోడీని రేవంత్ రెడ్డి పొరక తిట్టిండు, శాతగానం అన్నాడు, ఇంకా నోటికత్తే ఏ మాటలు వస్తే ఆ మాటలు తిట్టిండు. కనీసం మరి మా బీజేపీ నాయకుడిని, అగ్రనాయకత్వాన్ని అట్లా తిడతాన్నవి ఏంది అని చెప్పేసి అది రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన పాపాన మూలే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు. వీళ్ళు ఏమంటారు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. ఇప్పుడు ఏ 2 పార్టీలు ఒక్కటి అనేది జనాలు అర్థం చేసుకోవాలి, అర్థమైతా ఉన్నది. ఇప్పుడు ప్రతిపక్షం అనేది ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేక విధానాలతో ముందడికి పోతా ఉంటే ఒంటికాల మీద లేయాలి, మెడలు వంచి మరి ప్రభుత్వంతో పని చేపియాలి. వీళ్ళది అట్లా కాదు. మొన్న కూడా నేను చెప్పిన కదా, బీజేపీలో రేవంత్ రెడ్డికి ఫేవర్గా ఉన్నారట. రేవంత్ రెడ్డిని ఎవరన్నా బీజేపీ నాయకులు తిడితే ఆ సంబంధిత ఎంపీ ఆ బీజేపీ నాయకులకు ఫోన్ చేసి మరి మన టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పేసి వాళ్ళని అక్కడ సద్దుమనకు కొడతారట. నొల్ల ఇంకో అంశమే ఉండదట అక్కడ. రైట్, ఇక్కడ అంటగాగుతా ఉన్నాయి. మొన్న కరీంనగర్ కాంగ్రెస్లో మనం చూసినాం,
జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పట్టించుకోవట్లేదు, చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు. సరే విందులు దావతులు అంటే ఓకే, కానీ ఉత్త టైంలో కూడా వాళ్ళు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. అక్కడ రాజకీయ విభేదాలు ఏమీ లేవు, అక్కడ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తి ఆ ఎంపీతోని, కరీంనగర్ ఎంపీతోని జబ్బల మీద చేయలేసుకొని తిరుగుడైంది అని చెప్పేసి 30 ఏళ్ల నుంచి ఉన్న కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. మీరు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీసును తీసేయండి, రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోతా ఉన్నది కరీంనగర్ జిల్లాలో అని చెప్పేసి ఇట్లా వాళ్ళ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణలో దోస్తానం మెయింటైన్ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఒక వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది. రైట్, చూడుర్రి ఈయన మాటలేంది, ఈయన కథలేంది, మనకి ఏమన్నా అర్థమవుతున్నాయా? ఇంత ఈయన ఒక ముఖ్యమంత్రి అనొల్లా ఏం సామెతలు చెప్తాండు, ఏడ మాట్లాడుతా ఉండు, ఆడ ఎంతో మంది వచ్చిర్రు కదా. చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు. ఏం ప్రోగ్రామ్ అయినావు సారు రేవంత్ రెడ్డి సారు, నిజంగా మిమ్మల్ని మాట్లాడద్దు, ఏకవచనంతో పిలవద్దు, సార్ అని రెస్పెక్ట్ ఇవ్వాలి. సరే మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మీ సీటు కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలన్న ప్రతిసారి మీరు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏడ మాట్లాడడానికి పోయినరు, బసవేశ్వరుని విగ్రహం ఓపెన్ చేయడానికి పోయిను. ఇలా మాట్లాడే మాటలు గవ్వాయి, ఇలా నువ్వు ఆడపోయి ఈ సామెతలు ఎవరు చెప్తారు? ఇవి సామెతలా లేకపోతే నీకు అల్లుకున్న సామెతలా? మీకు రాసిచ్చేటోళ్ళు చాలా డేంజర్ ఉన్నారు సారు, ముందుగా వాళ్ళని తీసి పక్కకు పెట్టుండ్రి. సరే రాసిచ్చేటోళ్ళకి లేకపోయినా మాట్లాడే మీకన్నా లేదా సారు అని అంటా ఉన్నది ఇలా తెలంగాణ సమాజం. గంతమంది వచ్చిర్రు, సరే మంది తక్కువనే వచ్చి పాడగైనరు, మంది ఎక్కువ రాలేడు అని చెప్పేసి మీరు కూడా బాధల్ని ఉన్నారట. ఆ వచ్చిన మందిని అన్న 2 నిమిషాలు అక్కడ ఊళ్ళో సర్కస్ ఆడతారు. ఆ సర్కస్ ఆట ఆడే కాడ వాళ్ళు ఏమైనా సర్కస్ ఆడనీకి వచ్చిన వాళ్ళు జర మంచిగా ఆడితేనే జనాలు 2-3 నిమిషాలు నిలబడి చూస్తారు. ఇక నువ్వు మంచిగా ఆడకపోతే ఎట్లయితుంది కథ? ఇలా నువ్వు ఆడేదే సర్కస్ సారు, నువ్వు సర్కారు నడుపుతలేవు, సర్కస్ నడుపుతున్నావు అని చెప్పేసి చాలా మంది ఇప్పటికే విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు. ఆ ఆడే సర్కస్లోనైనా 2 ముచ్చట్లు మంచిగా చెప్తే అయిపోతుంది కదా. చెరువు మీద అలిగి కూర్చుంటేనట చెరువు మీద అలిగి కడుక్కోకపోతేనట మనకే వాసన వస్తుందట. గివ్వా ఈయన మాట్లాడేటి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కదా ఈయన, ఇంత దిగజారుడు భాష మాట్లాడతారా? మహిళలు వచ్చిర్రు, చిన్నపిల్లలు వచ్చిర్రు, పెద్దోళ్ళు వచ్చిర్రు, చిన్నపిల్లలు అయ్యో ముఖ్యమంత్రి మీ స్పీచ్ మొదగాలటి రోజు నుంచే చూసుడు బంద్ చేసిండ్రట. రేవంత్ రెడ్డి మాట్లాడుతుండ్రనగానే నిజంగా నాకు కూడా అంతేటో అనిపిస్తుంది ఆ మాటలు మళ్ళీ చెప్పాలంటే. అందుకే నేను నిలబెట్టినా కానీ పుసుకున మళ్ళీ చిపాడైంది, ఇంకొకసారి అనను, సారీ తప్పైంది. ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ మాట్లాడుకుంటూ పోతే ఆగమవుతుంది కథ, అంత ఆగమవుతుంది. ఇవాళ ఈయన ముఖ్యమంత్రి అనుకుంటున్నా మరి ఏమనుకుంటుండో నాకైతే తెలుస్తలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని మరిచి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, ఇక బీజేపీ మంత్రి కల్నల్ సోఫియా ఖురేషి పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి చేతులు జోడించి క్షమాపణ అడుగుతున్నా అంటూ మరొకసారి క్షమాపణ కోరిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ కున్వర్ షా అని చెప్పేసి బీజేపీ మంత్రిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది? ఆ లేడీ కమాండర్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. మొన్నొక బీజేపీ డిప్యూటీ సీఎం మొన్న కూడా కొన్ని మాటలు మాట్లాడిండ్రు. ఆయనకు కూడా మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మీరు ఇష్టారీతిన మాట్లాడుకుంటూ పోతారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు అసలు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మొట్టికాయలు ఎత్తే 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఇక మాట్లాడాలి ఇటువంటి మాటలు అని చెప్పేసి. కుక్కతో ఒక రాయి కడితే చక్కగా అవుతుందా ఏమో మరి. బీజేపీ వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడకుండానే ఉంటారని అనుకుంటారు, మాట్లాడకపోతేనే మంచిది. ఆయన కూడా డిప్యూటీ సీఎం అట, ఆయన ఏం మాట్లాడిండ్రు మొన్న? దేశం మొత్తం ఆర్మీ జవాన్లు మోడీ కాళ్ళ మీద పడ్డాయట, ఇట్లా మాట్లాడిరు. ఒక్కసారి ఆర్మీ జవాన్లు 2 చేతులెత్తి పైకి ఎత్తితే ఎవరి కాళ్ళ మీద పడతారనేది అర్థమవుతుంది. అందుకే సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇట్లాంటి మాటలు మానుకోకపోతే సరైన శిక్షలు తప్పవని చెప్పేసి మొట్టికాయలు వేసింది. తెలంగాణలో కోవిడ్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి ప్రాంతంలో ఒక డాక్టర్కు కరోనా సోకినట్టు నిర్ధారించిన అధికారులు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య శాఖ అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. కరోనా మళ్ళీ విజృంభిస్తూ ఉన్నది. జర మంచి ఫుడ్ తీసుకోండి, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోండి, ఎక్కువగా ఆగమాగం గాయగత్తర తిరగకుండ్రి. తెలంగాణలో ఒక కరోనా కేసు పాజిటివ్ వచ్చింది
కూకట్పల్లిలో ఉంటాడట డాక్టరు. ఇక మరి వచ్చినాక ఎంతమందికి వైద్యం చేసిండు ఏం కథ తెలియదు, కానీ మొత్తం మీద కరోనా వచ్చిందట. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు, అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ విడతలను చూసున్నాము. ఫస్ట్లో ఎంతోమంది కుటుంబాలను ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సెకండ్ విడతలను అయితే బీభత్సం, పిట్టల్లా రాలిపోయిన వాళ్ళ పిట్టల్లా చూస్తున్నంత సేపట్ల పిట్టల్లా రాలిపోయినరు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక అది ఎట్లా, దాని తీవ్రత ఎట్లున్నది, ఏం కథ, ఎంత తొందరగా వ్యాపిస్తూ ఉన్నది, సెకండ్ వేవ్ అంతా దాని లెక్క వ్యాపిస్తున్నదా లేకపోతే కొంచెం స్లోగా వ్యాపిస్తూ ఉన్నదా అనేది ఇయ్యాలనే ఫస్ట్ కేసు కాబట్టి జర అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది. ఎప్పట్లెక్కనే ఎక్కడికన్నా పోతే కరోనా టైంలో మెయింటైన్ చేసిన విధానంగానే మాస్కులు పెట్టుకొని పోండ్రి. సేఫ్ సైడ్గా పన్నులు లేకపోతే ఇంట్లలోనే ఉండుండ్రి. టైంపాస్కు రోడ్ల మీద పోతాం, ఎంజాయ్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ చేస్తామంటే అది కూడా మనతోని ఎంజాయ్ చేస్తుంది, ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. రైట్. ఇక యాపిల్ సంస్థకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేసిండ్రు. ఏమైందో మరి నాకు తెలియదు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఇక గెలుస్తున్నాము, పాకిస్తాన్ మన కాళ్ళ కిందకు వస్తుంది, పాకిస్తాన్ కాళ్ళు మొక్కుతా బాంచనని కాళ్ళ భారానికి వస్తుంది అన్న నేపథ్యంలో ట్రంప్ ఎంటర్ అయ్యి భారతదేశం సీజ్ ఫైర్ ప్రకటించేటట్లు చేసిండ్రు. కాల్పుల విరమణ ప్రకటిస్తాంది భారతదేశం అని చెప్పిండ్రు. చెప్పినాక గల్లా ఎగిరేసి పాకిస్తాన్ భారత్ మధ్యలో యుద్ధాన్ని నేనే ఆపేసిన అని చెప్పేసి ముచ్చట చెప్పుకొచ్చిన తర్వాత సుంకం అన్నారు, లేకపోతే ఈ పన్నులు అన్నారు, అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అల్లం బెల్లం. తర్వాత యాపిల్ సంస్థకు ఇక్కడ హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఏమి హెచ్చరికలు జారీ చేసిండ్రు? యాపిల్ సంస్థ ఇండియాలో దుకాణం బంద్ చేసుకోవాలి అని మొన్న హెచ్చరికలు జారీ చేసిండ్రు. కొన్ని అంశాలు కూడా మాట్లాడిండ్రు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల మీద 0 టారిఫ్తోని అమెరికాకు ఎగుమతి చేస్తుంది భారత్ అని ఒప్పుకున్నది అని చెప్పేసి ముచ్చట చెప్పిండు. ఎంబటే మంత్రి సంబంధిత మంత్రి స్పందించి కేంద్ర మంత్రి అట్లాంటి ప్రకటన మేము ఏమి చేయలేదని చెప్పుకొచ్చిండ్రు. ఎంబటే వాళ్ళు మళ్ళా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ట్రంప్ మాటలకు. మరి ట్రంప్ను చూసి మోడీ దేనికి భయపడతా ఉన్నాడు? నిజంగా వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా అంటే లోకల్లో ప్రజలు మాట్లాడుకున్న దాన్ని బట్టి, లేకపోతే కొంతమంది అధికారులు మాట్లాడుకున్న దాన్ని బట్టి ట్రంప్ను చూస్తే మోడీ భయపడతా ఉన్నాడా? ఈ 2 అంశాలు వాస్తవమేనా? అదాని అంబానీల ముచ్చట బయట పెడతాడు ట్రంప్ అని చెప్పేసి, లేకపోతే ఈవీఎం ట్యాంపరింగ్లు చేస్తా ఉన్నారు, ఈవీఎం ట్యాంపరింగ్ల ముచ్చట్లు బయట పెడతాడు ట్రంప్ అని చెప్పేసి భయపడతా ఉన్నాడా మోడీ ట్రంప్కు అని చెప్పేసి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. దీని మీద బీజేపీ నాయకులే స్పందించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ నాయకులు స్పందించాలి, దీనికి వివరణ ఇవ్వాలి, ఈ అనుమానాలన్నిటికీ చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఆధారమైన ఆరోపణలు ఉంటే మాత్రం ఇవ్వలేం చేయలేరు, నిరాధారమైన ఆరోపణలు ఉంటే మాత్రం బయట వెలగడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే సగం సీట్లు తగ్గిపోయినాయి. 250 సీట్లను కూడా 546 సీట్లకు వాళ్ళు 242 సీట్లను కూడా సాధించలేకపోయినరు. మొత్తం మీద వాళ్ళు వేరేటోళ్ళతో పొత్తు పెట్టుకుంటే కానీ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మీరు ఈ విధానంతో ముంగడు పోతే మాత్రం అచ్చేతారి ఇప్పుడు బీహారు ఇటు పోతే ఆంధ్రప్రదేశ్ వీళ్ళతో పొత్తు పెట్టుకున్న గట్టెక్కిర్రు. కానీ లేకపోతే ఇక ఇండియా కూటమి కాలకాడికి పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు మాతో పొత్తుకురాండ్రి అని చెప్పేసి ఇట్లా వేయొద్దు, ఇది తప్పు ముచ్చటని చెప్పేసి ఇంతమంది మాట్లాడినా కూడా వాళ్ళు సీజ్ ఫైర్ ప్రకటించుకున్నారు, అయిపోయింది. ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టాడన్నట్టు 2023 సంవత్సరంలో అసెంబ్లీలో అమిత్ షా మాట్లాడింది ఏంది? 1971లో ఇందిరాగాంధీ సీజ్ ఫైర్ ప్రకటించింది, లేకపోతే అప్పుడే మనం అది ఏమంటారు పీఓకే ప్రాంతాన్ని మన చేతులలో ఉండేది, జమ్మూ కాశ్మీర్ మన చేతులలో ఉండేది, అవి ఆక్రమిత ప్రాంతాలుగా మారిపోయేటి కావు అని చెప్పేసి మాట్లాడినరు. మరి ఇలా విజయం గుప్పిట్లకు వస్తూ ఉన్నది, విజయం మన చేతులలోకి వస్తూ ఉన్నది, మనమే స్వేచ్ఛా వాయులు పీల్చుకోవచ్చు. పాకిస్తాన్తో ఇన్నందుల నుంచి ఇబ్బందులు పడతా ఉన్నాం కదా, పీల్చుకోవచ్చు అన్న నేపథ్యంలో మీరెందుకు సారు ఇలా సీజ్ ఫైర్ ప్రకటించారు అని చెప్పేసి యావత్తు దునియా మొత్తం మోడీని ప్రశ్నిస్తూ ఉన్నది. రైట్. ఇక మైసూర్ పాక్ పేరును మైసూర్ శ్రీగా మార్చిన స్వీట్ షాప్ యజమాని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ దేశంపై భారతీయులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఉన్న నేపథ్యంలో మైసూర్ పాక్ మార్చాలని సోషల్ మీడియాలో మీమ్స్ చేసిన నెటిజన్లు ఇక నేను మైసూర్ పాకు కరివేపాకు ఉన్నదని కరివేపాకును కూరలలో వేయడం మానేస్తా, మైసూర్ పాకు ఉన్నదని మైసూర్ పాకును కొనడం మానేస్తా అని చెప్పేసి మీమ్స్ చేసిరు. సోషల్ మీడియాలో చాలా మీమ్స్ చేసిరు. ఈ మీమ్స్కు తగ్గట్టే సోషల్ మీడియాలో వచ్చిన మీమ్స్కు తగ్గట్టే ఓ స్వీట్ షాప్ యజమాని మైసూర్ పాక్ పేరును మైసూరు శ్రీ అని మార్చేసిండ్రు. ఇక మరి మైసూర్ పాక్ అంటారా మైసూరు శ్రీ అంటారా రేపు చూడాలి. ఇక ఇక్కడున్న కరాచీ బేకీల మీద దాడులు చేసుడు, ఇక్కడున్న కరాచీ బేకీల మీద
అధ్యక్షుడు అన్నట్లు ముంగడికి పోయినరు. కానీ ఇక చూద్దాం. రాజస్థాన్ జైపూర్లో గల ప్రముఖ త్యోహార్ స్వీట్స్ యజమానికి ఈ డిమాండ్ బాగా నచ్చి తన షాపులో మైసూర్ పాక్ పేరును మైసూరు శ్రీగా మార్చేశాడు అని చెప్పేసి అతని షాపులో విక్రయించే మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ స్వీట్ల పేర్లను సైతం మోతీశ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీలుగా పేర్లు మార్చేసిన యజమాని దేశభక్తి కేవలం సరిహద్దుల్లోనే కాదు ప్రతి పౌరుడిలోనే ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన షాపు యజమాని అని చెప్పేసి ఈ షాపు యజమాని దేశభక్తిని చాటుకున్నాడు. కానీ మోడీ మాత్రం విజయం చేతులలోకి వచ్చే ముంగట సీజ్ ఫైర్ చేసి దేశాన్ని ఆగం చేసిండు. భారత జవాన్లు 5 మంది వీరమరణం పొందిండ్రు. 5 మంది నుంచి 10 మంది వీరమరణం పొందిండట. ఆ వీరులు వీరమరణం పొందిన దానికి విలువ లేకుండా చేసిండు, దానికి ఫలితం లేకుండా చేసిండు మోడీ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ పరిస్థితులు ఏంది మరి, ఏం కథ? 3వ వ్యక్తి వచ్చి ఇందిరాగాంధీని యాద్ చేసిండ్రు. అందరూ మధ్యవర్తి వచ్చి యుద్ధం ఆపమంటే మేము ఎట్లా ఆపుతాము? అప్పుడు అమెరికా అధ్యక్షుడు ఏదో పేరుంది, షీన్స్ అని ఏదో ఉన్నది. మొత్తం మీద ఆ అమెరికా అధ్యక్షుడు వచ్చి యుద్ధం ఆపమంటే నేను ఎట్లా ఆపుతా, ఏ సందర్భంలో, ఏ సమయంలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటే ఎంత మేరకు ఏ దేశంతో దోస్తానం మెయింటైన్ చేయాలనో అంత దోస్తానం మెయింటైన్ చేస్తా. కానీ నేను 3వ వ్యక్తి నా దేశం గురించి నిర్ణయం తీసుకుంటా అంటే నేను ఒప్పుకోను, సహించను అని చెప్పేసి కళాఖండిగా చెప్పింది శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేస్తున్నప్పుడు. మరి మీరెందుకు ఇలా అట్లా చెప్పలేకపోయినరు, ట్రంప్కి ఎందుకు తలొగ్గిరని చెప్పేసి ముచ్చట్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ ముచ్చట ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుందని మిల్లర్లు తమను దోసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నిలదీసిన రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నారెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో మిల్లర్లు 1 క్వింటాల్ ధాన్యానికి 140 రూపాయల లంచం డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు రైతులు. ఓ కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటే మిల్లర్లు లంచాల పేర్ల మీద పీక్క తింటుండని, ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తానని చెప్పిన 12,000 ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యేను నిలదీసిన రైతులు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పోతే నిరసన సెగలు. ఇగో ఈయన నారాయణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారాయణ. చెప్పిన కదా ఇవాళ దాకా 60,000 రూపాయలు డబ్బులు కొట్టే వాళ్ళకి. రైట్. క్వింటాల్కు 140 రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నారట. కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణను నిలదీసిండ్రు రైతులు. రైట్గా నిన్న వెడమబొజ్జును కదా, ఖానాపూర్ నియోజకవర్గంలో వెడమబొజ్జును కూడా నిలదీసిండ్రు రైతులు. ఇక నీలోఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేటు మందుల దుకాణం కూల్చివేత, ప్రభుత్వ స్థలంలో నిర్మించడంపై సర్కారు ఆగ్రహం, సూపరింటెండెంట్, సీఎంఓ, మంత్రి పేర్లు ఉపయోగించడంపై సీరియస్, తాను ఎలాంటి పర్మిషన్లు ఇయ్యలేదు అని చెప్పేసి స్పష్టం చేసిందట కలెక్టర్లు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే నీలోఫర్ ఆసుపత్రి ఆవరణలో ప్రైవేటు యాజమాన్యానికి సంబంధించిన మెడికల్ షాపు వెలిసింది. ఇక ఈ వెలిసే వారికి ఈ ముచ్చట్లు బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఎవరు ఏమనకపోతే, వైరల్ చేయకపోతే గుట్టు సప్పుడు కాకుండా వీళ్ళు ఆ దందా నడిపించుకుందామని అనుకున్నారట. ముచ్చట్లకు తినబడతా ఉన్నాయి. ఏదన్నా పేదలకు ఇవ్వాల్సిన ఇండ్లు కానీ, పేదలకు కట్టియాల్సిన ఏదన్నా నివాస యోగ్యమైన ప్రాంతాలు కానీ యాదాదులు పడతాయి. ఇక మరి ఈ దోపకానికి గురయ్యే దోపకం చేసే గిసొంటి మాత్రం రాత్రికి రాత్రే గోడలు ఎత్తాయి, స్లాబులు పడతాయి, తెల్లార వరకల్లా షాప్ ఓపెన్ అవుతుంది. అంత ఆగమేఘాల మీద నడుస్తుంది పని. మరి ఏం చేస్తాండ్రు ఆఫీసర్లు? ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు ఇక్కడ? కలెక్టర్ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి దాన్ని కూలగొట్టిరు. ఈ అంశాలు తెర మీదకి వచ్చినాయి. వెలుగులోకి వచ్చే వరకు ఉండొచ్చు ఆలోచన కూడా, ఎవరేం సప్పుడు చేయకపోతే గుట్టు సప్పుడుగా నడిపించుకుందామని చెప్పేసి ఉండొచ్చు. రైట్. జహీరాబాద్ నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రసంగిస్తుండగానే వెళ్ళిపోతా ఉన్నారు. ఈ
రైట్ మాట్లాడుతుండగానే వెళ్ళిపోతుర్రోళ్ళ సభ ఖాళీ చేసి జనాలు. ఇది రేవంత్ రెడ్డి మాటే. నువ్వు 24 గంటలు పని చేయి, 48 గంటలు పని చేయి, కానీ జనాలకు వినే ఓపిక లేదు. మీరు మాట్లాడే మాటలు అంత మంచిగా ఏమీ లేవు. గట్లా మాట్లాడితే ఎవరు కూర్చుంటారు సారు? ఎప్పటి చిప్ప ఎనుగుల్ని అన్నట్టు ఎప్పట్లెక్కనే మాట్లాడుకుంటూ పోదు. ఇయ్యాల కూడా కదా కేసీఆర్ ముచ్చట తిత్తివి. ఇంకేమైనా కొత్తగా చెప్పిన వాళ్ళకు ఏం చెప్పకపోతుంది. ఆ మహానీయుని, ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకుంటా, ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకుంటా, ఆ స్ఫూర్తితోనే ముంగడికి పోతానేమైనా ముచ్చట చెప్తేవాను? ఏం చెప్పలే. అందుకనే నువ్వు మాట్లాడంగానే ఇంత వెళ్ళిపోయాను. రైట్, మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి. ఇంకా 6 స్థానాలు ఉన్నాయి. 6 స్థానాలల్లా 6 మంత్రి పదవులల్లా మాదిగలకు ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి తమ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే సీఎం రేవంత్ రెడ్డిలకు మరోసారి లేఖ రాసిండ్రు. ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణు, లక్ష్మీకాంతారావు మరియు కాళే యాదయ్య అని చెప్పేసి వీళ్ళందరూ లేఖలు రాసిరు. ఇదివరకే నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేసి నెలాఖరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని అంటారు. మరి అది కూడా ఇప్పటి లెక్కనే పాత చింతకాయ పచ్చడి లెక్కనే ముచ్చట దంచుకుంటూ పోతారా, లేకపోతే మంత్రివర్గ విస్తరణ చేస్తారా అనేది మనం రేపు చూడాలి. మంత్రివర్గ విస్తరణ కోసం చాలా మంది చాలా వర్గాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. డజన్ మంది కాదు 40 మందికి చేరింది ఈ మంత్రివర్గం ఆశించేటోళ్ళు, మంత్రివర్గంలో బెర్త్ కోసం ఆశించేటోళ్ళు అనే అంశము మొత్తం మీద ఇక్కడ ఎంతమంది 40 మందికి చేరిందట. ఎమ్మెల్సీలు కూడా ఆశపడతా ఉన్నారట మంత్రి పదవి కోసం. ఎమ్మెల్సీలు కూడా ఆశపడతా ఉన్నారనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలి, లెక్కకైతే బీసీ సామాజిక వర్గం నుంచే ఇవ్వాలి. మిగిలిన 6 సీట్ల నుంచి 4 వాళ్ళకిచ్చి ఇంకా 2 వేరే సామాజిక వర్గాలకి ఇవ్వాలని చెప్పి అటు బీసీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ అన్నారు కాబట్టి ఎట్లా ముందుగాల 12 మందిని తీసుకున్నారు. ఆ 12 మందిలో బీసీ రిజర్వేషన్ ఫాలో కాలేదు కాబట్టి నియమ నిబంధనలు ఫాలో కాలేదు. అప్పటికి బీసీ రిజర్వేషన్ కులగణన అంశం తెర మీదకి రాలేదు, కులగణన చేపట్టలేదు. కాబట్టి మొత్తం మీద ఈ మిగిలిన వాటిలనన్నా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించుకుంటా, బీసీలకు ప్రియారిటీ ఇచ్చుకుంటా, బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అటు డిమాండ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఇటు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్రికెట్ ఆడేటోళ్ళు ఇంట్లో 2 క్రికెటర్లు ఉండొచ్చు, కానీ ఒకటే ఇంట్లో 2 మంత్రి పదవులు ఉండద్దా, 2కి మంత్రి పదవులు రావద్దా అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి వీకేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడిరు. ఎందుకంటే ఎంపీ గెలిపిస్తే మీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చింది అధిష్టానం అని ముచ్చట తెర మీదకి వచ్చినాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం, ఇది ఎంతవరకు అవాస్తవం తెలియదు. ఇక గీలోళ్ళు కొట్లాడాలు నడమ, ఈ పంచాయతీలు నడమ, ఈ జనాల నుంచి వ్యతిరేకత ఒకటి, వీళ్ళ దాంట్లో వీళ్ళకి కొమ్ములాట్లు, ఏడవైన తండుకునుడు, గుద్దుకునుడు, కాలు ఇరిగేటట్టు, శైలి ఇరిగేటట్టు ఈ కొట్లాడలు నడుస్తూ ఉన్నాయి. నాది నాకే చక్కగా లేదు, మీ కొట్లాడలు పట్టుకుచ్చుకోవాలరా బాబు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సపడే ఊకుంటాడు. ఇక మరి ఈ ఊకున్న నేపథ్యంలో వీళ్ళు పట్టించుకుంటారా? మంత్రివర్గ విస్తరణ చేస్తారా? ఆ బెర్త్లో ఎవరెవరికి అవకాశాలు ఇస్తారు, ఎవరెవరిని ముంగడి తీసుకొని పోతారు, బీసీలకు ఎంతమందికి ఇస్తారు, ఎస్సీ సామాజిక వర్గానికి ఎంతమందికి ఇస్తారు, ఆ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరు లేరు ఇంతవరకు అని చెప్పేసి లంబాడ సామాజిక వర్గం నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఏ సామాజిక వర్గం నుంచి ఇస్తారు? మిగతావి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళ భార్యకు కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి ఒకరు కొట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి నేనే అని చెప్పేసి ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. చూడాలి రేపు ఈ అంశాలు. రైట్, ఇక మందుల సామాయిలు మాట్లాడినరు. కడియం శ్రీహరి మంత్రి చెప్పు ఎవరు? దామోదర మా ఉపకులరు ఎస్సీ సామాజిక వర్గానికి రావా? కడియం శ్రీహరి ఉపకులమే, దామోదర రాజనరసింహ ఉపకులమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గంలో ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి. అంటే వీళ్ళు ఎస్సీలకు దాదాపు మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు కదా. మాదిగ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ 2 ఉన్నారు కదా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే, వాళ్ళు కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మందుల సామీల్. రైట్, ఈ ముచ్చట. రైట్, ఇక గంతేనల్లా మన రేవంత్ సార్ మాట్లాడిన మాటలు అంత ఎటేటో ఉన్నాయి. ఇలా నాకు ఆ ముచ్చట్లే చెప్పబుద్ధి అయితే లేదు. పుసుకున్న ఓ మాట జారిన ఆ మాట కూడా నేను వెనక్కి తీసుకుంటున్నా. నిజం, ఆయన అన్న మాట వినబెట్టినా కానీ మళ్ళీ ఆయన అన్న మాటనే
నేను వెనక్కి తీసుకుంటున్నా, నేను అన్న కదా నా నోటి నుంచి, అందుకే నేను వెనక్కి తీసుకుంటున్నా, నాకు మంచిగా అనిపించలేదు మన రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలను చూస్తా అంటే అక్కడ పోయిన జనాలకు కూడా మంచిగా అనిపించకనే వెనకకు తిరిగిండ్రట. రైట్. ఒక దాదాపు ఒక నిన్నటి నుంచి అనుకుంటా కేసీఆర్కు కవిత లేఖ రాసింది, కేసీఆర్కు కవిత లేఖ రాసింది అని ముచ్చట బయటకు వచ్చింది. ఆమె విదేశాలలో ఉండే కవిత ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఇంతకుముందు ల్యాండ్ అయింది. దాదాపు అర్ధగంట అవుతుంది కావచ్చు ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి, అంటే ఈ అంశం మీదనే కవిత కేసీఆర్కు లేఖ రాసింది అనే అంశం మీదనే దాదాపు మీడియా ప్రతినిధులందరూ అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆ సమావేశంలో సందర్భంగా అక్కడ ఆల్రెడీ మనం చూసినాము, కవితకు సంబంధించిన ఫోటోలే దర్శనం ఇచ్చినాయి. మిగతా జాగృతికి సంబంధించిన కార్యక్రమాలలో కూడా కేసీఆర్ ఫోటో ఉంటుండే, కానీ ఈసారి కేసీఆర్ ఫోటో కనిపించలే. అంటే ఆమె పార్టీ నుంచి దూరం అవుతాన్రా అన్న అంశాలు అయితే ఎక్కువగా తెర మీదకి వస్తామని, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. కాకపోతే ఆ లేఖ మీద మాత్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటిదాకా ఆ లేఖ ఆమెనే రాసిందా, ఆ సంతకం ఆమెదేనా, ఆ రైటింగ్ ఆమెదేనా అన్న అంశాలు తెర మీదకి వచ్చినుండే. దాదాపు కేసీఆర్కు డైరెక్ట్ ముచ్చట చెప్పడానికి బీఆర్ఎస్ నుంచి ఎవరు ఎక్కువగా ధైర్యం చేయరట. చాలా సందర్భాలలో ఇన్నము సీనియర్ నాయకులు కూడా కేసీఆర్కు భయపడతారు, ముఖాముఖిగా మాట్లాడడానికి భయపడతారు అనే అంశాలు ఇన్ని రోజులు చాలా సందర్భాలలో విన్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్కు లేఖ రాసింది కవిత. ఆ లేఖ కవితనే రాసిందా లేదా అనే దాని మీద ఒక అర్ధగంట కింద క్లారిటీ వచ్చింది. దాదాపు 2-3 వారాల కింద రాసిందట ఆమె లేఖ. ఎప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏప్రిల్ 27వ తారీఖు నాడు జరిగింది. ఆ సభ అయిపోగానే ఆమె లేఖ రాసింది. ఆ లేఖ మరి ఇక్కడ నుంచి లీక్ చేసిందా తెలియదు, అక్కడి నుంచి లీక్ చేసిందా తెలియదు. ఇక్కడ 2 ప్రాంతాల నుంచి లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కవిత నుంచి లీక్ చేసిండ్రా, కేసీఆర్ నుంచి లీక్ చేసిండ్రా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంది తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి అని చెప్పేసి కొన్ని మాట్లాడిండ్రు, నా మీద కుట్రలు చేస్తున్నారు అని చెప్పేసి మేడే సందర్భంగా కొన్ని అంశాలు మాట్లాడిండ్రు. సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, భౌతిక తెలంగాణ మాత్రమే ఏర్పడ్డది, సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇట్లా, లేకపోతే 3 ఎకరాల భూమి ఇట్లా ఫెయిల్ అయినాము, ఇంకా కొన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చింది. ఇట్లాంటి అంశాలు చాలా చెప్పుకుంటూ వచ్చింది. మే 1 నుంచి ఈ విభేదాలు తారాస్థాయికి చేరినాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి, వైరల్ అవ్వుకుంటూ వచ్చినాయి వార్తలు. అట్లా ఇంకా కొన్ని విభేదాలు ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చిండ్రు. అవి వాళ్ళ నుంచి వాళ్ళు బయటకు వచ్చేదాకా ఎందుకు మాట్లాడతారని చెప్పేసి కొందరు ఖండించాల్సిన వాళ్ళు ఖండించిండ్రు. దాని మీద ప్రాపగండ లేపాల్సిన అవసరం లేదు, ఎటువంటి అనుమానం లేదు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముందడి కొనసాగుతుంది అని చెప్పేసి మొత్తం మీద కేసీఆర్ను నెక్స్ట్ 2028లో సీఎంగా చూడడమే మా బాధ్యత అని చెప్పేసి అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ క్లారిటీ ఇచ్చేసిండ్రు. ఇక్కడ ఇప్పుడు కవిత మాట్లాడిండ్రు కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి. చుట్టూ అంటే ఎప్పటికీ వెన్నంటే ఉండేటోళ్ళే అయి ఉంటారా? ఈ అనుమానాలకైతే తావిస్తా ఉన్నాయి. సరే, ఈ ముచ్చట పెడితే ఇప్పటిదాకా మనకు క్లారిటీ రావాల్సింది లేఖ రాసింది కవితనా కాదా? బీఆర్ఎస్ పార్టీలో కొవ్వట్టులు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది ఆమె. మరి ఆ కొవ్వట్టులు ఎవరి గురించి మాట్లాడింది ఆమె, ఎవరి గురించి ఇన్ని అలిగేషన్స్ చెప్పింది అంటే ఇవి ఆరోపణలా లేకపోతే పూరితమైన ఆరోపణలా అనేది కేసీఆర్ కవిత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది వాళ్ళిద్దరి మధ్య తెగాల్సిన పంచాయతీ. ఇట్లా బయటకు వచ్చింది, ముచ్చట బయటకు వచ్చింది, లీక్ అయింది, అయిపోయింది. ఎవరైనా విశ్లేషకులు మాట్లాడాలనుకున్నా ప్రముఖ విశ్లేషకులు చెప్తున్న మాట ప్రకారము కేసీఆర్కు ఏదన్నా లేఖ అందిందంటే ఆ లేఖ జేబుల్నే ఉంటుంది, ఎవరికి ఇయ్యరు, ఆయననే తీసుకుంటారు అనే అంశం. మరి ఎక్కడి నుంచి లీక్ అయింది లేఖ అనేది బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. కావాల్సుకొని బయట పెట్టిరా లేకపోతే ఎట్లా బయట పెట్టినరు? ఇంకా కొంతమంది కొన్ని ముచ్చట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్లలో మరి ఇటువంటి ఎందుకు గ్రహించలేకపోయిన రక్క ఇప్పుడే ఎందుకు గ్రహించగలుగుతాండ్రు, మరి ఇప్పుడే ఇట్లాంటి విభేదాలకు ఎందుకు తావిస్తాంది అని చెప్పేసి ఇంకా కొంతమంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటికన్నిటికీ సమాధానం కేసీఆర్ కవిత మధ్యలో ఏమన్నా చర్చ జరిగిన తర్వాతనే. మే 1 తర్వాత కవిత మాట్లాడినాక ఏదైతే సామాజిక తెలంగాణ ఏర్పడలే, భౌతిక తెలంగాణ ఏర్పడ్డది గంతే అని చెప్పేసి కవిత మాట్లాడిన తర్వాత కేసీఆర్ జాగృతి టీం మెంబర్స్ని ఎంబడేసుకొని పోయినప్పటికి కూడా కవితను కలవలేదు కేసీఆర్ అనే వార్తలు కూడా బయటకు వచ్చినాయి. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు అనే అలిగేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. మరి ఆ నేపథ్యంలోనే కవిత ఈ లేఖ రాసిందా అనే అంశాలు
తెర మీదకి వస్తూ ఉంది. మరి ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏం కథ అనేది తెలియదు. మొత్తం మీద జారుకునే ప్రయత్నం చేస్తానరా, పక్కకు పోయే ప్రయత్నం చేస్తానరా. ఆ ఫ్లెక్సీలు అందుకే నిదర్శనమా? ఎప్పుడైనా కేసీఆర్ ఫోటోలు దర్శనమిస్తూ ఉండే, మరి ఇప్పుడెందుకు కేసీఆర్ ప్లకార్డులు కనబడలేదు, కేసీఆర్ ఫ్లెక్సీలు కనబడలేదు అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. రైట్, ఇవి ఇలా ప్రధానంగా మనకు కనబడుతున్న అంశాలు. రేపటి అంశాలతోని మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండుర్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తులందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.